నిన్న దానం నాగేందర్ అంతగానం తిట్టిండు. ఏమన్నాడండి దానం నాగేందర్? దయచేసి ఒకసారి లింక్ పెట్టండి. దానం నాగేందర్ మాట్లాడింది ఏమన్నాడండి? దానం నాగేందర్ మిమ్మల్ని మీ పార్టీలకి వెళ్ళి వచ్చినోడే కదా, కండవాలు కప్పుకోవడం పార్టీలు మార్చడం ఆయనకి పెట్టింది పేరు. సో మీ పార్టీలోకి వచ్చి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ నాకు చెప్పాలనిపిస్తుంది, ఎవరేమనుకున్నా పర్లేదు, అన్ని పార్టీల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే పార్టీ సరైన శిక్ష విధించకపోయినా, వాళ్ళని పిలిచి మాట్లాడకపోయినా, నెక్స్ట్ టైం ఇట్లా చేయొద్దు లేకపోతే సస్పెండ్ చేసి పడేస్తామని చెప్పి బెదిరించకపోయినా వ్యవస్థకే ప్రాబ్లం. వ్యక్తులు ఇంపార్టెంటా వ్యవస్థ ఇంపార్టెంటా అంటే ఎస్ వ్యవస్థనే ఇంపార్టెంటు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? వ్యక్తులు చేసినటువంటి తప్పుల్ని వెనకేసుకొచ్చింది. ఇప్పుడు దానం నాగేందర్ ఖైరతాబాదులో ఎన్నో రకాల కబ్జాలు పెట్టినండి. సరే, నువ్వు ఏ పార్టీ నాయకుడైనా స్కామ్ చేస్తాడు, ఏ ఎమ్మెల్యే అయినా తింటాడు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ గెలవాలన్నా ఏం చేయాలన్నా కొద్ది ఏదో కూడబెట్టుకుంటారు. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది సార్. నేను మళ్ళీ చెప్తున్నా, దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇదే దానం నాగేందర్ మీద ఎన్నో ఇష్యూస్ మా దృష్టికి వచ్చినప్పుడు మేము చాలాసార్లు చూపించినాం. పేదవాళ్ళ భూముల జోలికి వెళ్ళిన వాడు బాగుపడలే ఇప్పటి వరకు ఎవడు కూడా. సరే, ఈయనకి శిక్ష లేటుగా పడుతుందా, కర్మ సిద్ధాంతం నమ్ముకుంటే కర్మ లేటుగా వెంటాడుతుందా, ఏం వెంటాడుతారో మనం పక్కన పెడితే, సార్ బస్తీలలో ఉన్నటువంటి కొంతమంది భూములు కూడా కబ్జా పెట్టడం జరిగింది. మొన్న ఒక ముసలావిడ లాస్ట్ టైము పోయి మేము దాన్ని కవర్ చేయడం జరిగింది. మళ్ళీ మొన్న మాకు ప్రజావాణిలో కూడా కాల్ చేయడం జరిగింది. సో దానం నాగేందర్ మీద ఇన్ని ఎలిగేషన్స్ మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వచ్చినప్పుడు మీరు అప్పుడు కనుక తగిన చర్యలు అట్లీస్ట్ బెదిరించడమో, అట్లీస్ట్ వాళ్ళని కంట్రోల్లో పెట్టడమో లాంటివి మీరు ఎప్పుడైనా చేసిరా సార్? గుండెల మీద చేసుకోండి, ఎప్పుడు కూడా చేయలేదు సార్. అదే మీరు చేసినటువంటి పెద్ద తప్పు. తద్వారా చాలా మంది నాయకులు ఓడిపోయాడు. ఇక దానం నాగేందర్ ఎందుకు గెలిచిండు? రిగ్గింగ్ చేసి గెలిచిండు, ఓట్లను అమ్ముకొని గెలిచిండు, ఓట్లకు పోలింగ్ బూత్లను మేనేజ్ చేసి దానం నాగేందర్ అనే వ్యక్తి గెలిచిండు. ఇది కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, రకరకాల ఎంక్వైరీస్ మీరు చేసుకోవచ్చు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. నేను చెప్పేది ఏంటంటే, ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా ఎవరు పునీతులు కాదు. లీడర్స్ అంటే ఎక్కడో అక్కడ ఏవో తప్పిదాలు చేస్తారు. కానీ చేసినప్పుడు వ్యవస్థ అంటే పార్టీ అధిష్టానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కంట్రోల్లో పెట్టాలా. కంట్రోల్లో పెట్టకపోతే ప్రజలే మిమ్మల్ని మళ్ళీ ఓడించి కంట్రోల్ చేస్తారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. వ్యవస్థ ఇంపార్టెంటా వ్యక్తి ఇంపార్టెంటా అంటే వ్యవస్థనే ఇంపార్టెంటు. వ్యవస్థ బాగుంటే వ్యవస్థ నమ్ముకున్న వాళ్ళందరూ కూడా బాగుంటారు. లేకపోతే ఒకరిద్దరు తప్పు చేస్తే వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టిపోతుంది. ఈ విషయాన్ని అన్ని పార్టీస్ కూడా గమనించాలి దయచేసి అని చెప్పి ప్రజలకి కట్టుబడి ఉండండి. ఎవరికైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళకి అండగా నిలవండి. మీ నియోజకవర్గాల్లో మీ కర్తవ్యాలు అట్లీస్ట్ మీరు తీసుకున్నటువంటి జీతం కన్నా న్యాయం చేయండి. తిరగండి, బస్సులలో తిరగండి. వాళ్ళకి కావాల్సినటువంటి డబల్ బెడ్రూమ్ లేంది, స్కూల్ ఏంది, హాస్పిటల్స్ ఏంది, మరి వాళ్ళ పరిస్థితి ఏంది, అట్లీస్ట్ తిరిగి యాక్టింగ్ అయినా చేయండి సార్. తిరిగినట్టు గది కూడా చేస్తలేరు. సో నేను చెప్పేది ఏంటంటే, దీని నుండి ఒక లెసన్ నేర్చుకొని సరికొత్త పార్టీగా తెలంగాణ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ మరొక రకంగా కొత్త అడుగు వేయాలా. ఇంకా మీరు వేయకుండా, ఇంకా సమీక్షలు జరపకుండా, ఇంకా అందరినీ కలవకుండా, ఇంకా ఇలాగే చేస్తూ పోతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నా. లేదా నేషనల్ పార్టీస్ రెండు కూడా ఇప్పుడు బీజేపీ కేంద్రం ఎట్లా పాలిస్తుందో మనం చూస్తున్నాం, కాంగ్రెస్ రాష్ట్రం ఎట్లా పాలించిందో మనం చూస్తున్నాం. మళ్ళా 4వసారి కేంద్రంలో బీజేపీ వస్తుందా లేదా అనేది ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నటువంటి సరైన నిర్ణయాల మీద ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో మనం చూస్తున్నట్టయితే ఒకసారి బీజేపీలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, బట్ వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ తీసుకున్నారు. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, బట్ బీజేపీ బలమైన ప్రతిపక్షంగా వీళ్ళ తరపున సమస్యల తరపున కొట్లాడలేకపోతుంది. బలమైనటువంటి నాయకులు నాకు బీజేపీలో నాకే కాదు సొంత కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఒక స్టాండ్ బై తీసుకొని జరుగుతున్నటువంటి అంశాల మీద, జరుగుతున్నటువంటి సెటిల్మెంట్ల మీద, భూ కబ్జాల మీద, ధరణి సమస్యల మీద, లేకపోతే రకరకాల అంశాల మీద గట్టిగా కూర్చొని మాట్లాడడం కానీ ఇక్కడ జరగట్లేదు సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏమనిపిస్తుందంటే, తెలంగాణలో మళ్ళీ కొత్త పార్టీ ఏమన్నా కావాలేమో, ప్రాంతీయ పార్టీ, కొత్త పార్టీకి ఆస్కారం ఇస్తారేమో ఎవరన్నా అని చెప్పి కనబడతా ఉంది.
సో దయచేసి నేను మళ్ళా చెప్తా ఉన్నా, సో బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్గా మార్చండి, కొత్త క్యాడర్ని తీసుకోండి, బలమైన పార్టీగా ప్రాంతీయ పార్టీగా ఎదగండి మళ్ళా. సో అందరినీ కలపకపోండి, పాత ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో తప్పైంది క్షమించండి అని ఒక మాట చెప్పండి, వాళ్ళందరినీ మీ పార్టీలకి ఆహ్వానించండి, ఎవరైతే జనాల మధ్యలో డబ్బు చూడకండి, వాళ్ళకి ఆస్తులు ఉన్నా లేకపోయినా, వాళ్ళకి ఏమున్నా లేకపోయినా ప్రజల మధ్యలో నిరంతరం తిరిగే నాయకుడా కాదా అనేది మాత్రమే చెక్ చేసుకోండి. వాళ్ళకి కండువాలు వేసుకొని పిలవండి, స్పెషల్గా పిలిచి మీ పార్టీని ఇంకా మరింత ముందరకు తీసుకెళ్ళండి. లేదా ఇది ఇట్లనే ఉంది, మేము ఇట్లనే చేసుకుంటా పోతామంటే తెలంగాణలో మరొక కొత్త పార్టీ, ప్రాంతీయ పార్టీ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీల మీద ప్రజలకు నమ్మకం కోల్పోతున్నారు. ఇక బీజేపీ అంటారా, మా నరేంద్ర మోడీ గారిని చూసి బీజేపీ నాయకులకు ఇక్కడ ఓట్లేసారు తప్ప వాళ్ళ వ్యక్తిగత లేకపోతే వాళ్ళ పర్సనల్ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి మార్క్ అంటూ ఏం లేదు. 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 8 మంది ఎంపీలు కావచ్చు, సో అందులో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ మొహం చూసే, మా నరేంద్ర మోడీ గారిని చూసే బీజేపీకి ఓట్లేసిర్రు. సో మరి ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలా, బలమైన నాయకుడు బీజేపీలో కూడా కావాలా, ప్రజా సమస్యల కోసం ఫైట్ చేయాలా, స్ట్రెంత్ తెచ్చుకోవాలా. మరి ఎక్కడున్నారు నాయన అంటే ఎక్కడా లేదు. క్యాడర్స్ చీలిపోతున్నాయి, కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్లోనేమో అసలైన కార్యకర్తలను పక్కన పెట్టి వలస వచ్చిన వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని సెటిల్మెంట్లు, దందాలు ఇవన్నీ కూడా చేసుకుంటా పోతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ అయితే ఇగో మనకు తెలిసిందే బీఆర్ఎస్. సో మరి ఏ పార్టీ కావాలా ఇప్పుడు ఉన్నటువంటి గ్యాప్లో? అయితే ఈ పార్టీల తీరు మారాలా. నేను ఏదైనా ప్రాక్టికల్గా మాట్లాడతానండి. నేను ఏ పార్టీకి తొత్తును కాదు, నేను ఉన్నట్టు చెప్తా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా. నేను మళ్ళా చెప్తా ఉన్నా, అయితే పార్టీల తీరు మారాలా, ఎమ్మెల్యేల తీరు మారాలా, కార్యకర్తలు బాగానే ఉన్నారు, పార్టీ లీడర్లే మా కార్యకర్తల్ని చెడగొడతా ఉన్నారు. మంచి కార్యకర్తలు ఉన్నారు, పార్టీలను నమ్ముకొని ముందరికెళ్ళే కార్యకర్తలు ఉన్నారు. మరి ఎవరు మారాలా? మరి ప్రజలకు కావాల్సింది ఏంది? సామాన్యుల గురించి ఎవరు ఆలోచిస్తలేరు. చాలా సమస్యలు ఉన్నాయండి. పెట్రోల్ ఛార్జెస్, డీజిల్ ఛార్జెస్ తగ్గిస్తామన్నారు. అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే వ్యాట్ ఛార్జెస్ ఎక్కువ. భయంకరం. మిడిల్ క్లాస్ బతుకులు అయితే నిజంగా ఘోరం అండి. ఎందుకంటే మా పేదోళ్ళకి పాపం ఫస్ట్ నుంచి కూడా గంజన్నం తినడం అలవాటు అయిపోయింది, సైకిల్తో కూడా అలవాటు అయిపోయింది. మిడిల్ క్లాసు ప్రతి ఒక్కడు బైకులు, పెట్రోల్, ఇప్పుడు అందరు కూడా బైక్స్ వాడుతున్నారు. విపరీతమైనటువంటి వ్యాట్ ఛార్జెస్ తెలంగాణలో తప్ప ఎక్కడ లేవండి. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తగ్గిస్తారా అంటే వీళ్ళు తగ్గించలేదు. సో అట్లనే కొనసాగుతూ ఉన్నాయి. పెట్రోల్ రేటు, డీజిల్ రేట్స్ అన్ని కూడా పెరుగుతూ ఉన్నాయి. అండ్ 200 యూనిట్లు అండి, నేను అన్ని కూడా సేకరించిన. యాక్చువల్గా 200 యూనిట్లు అప్లికేషన్లు ఇచ్చారు, ఉచిత కరెంట్ అని చెప్పి 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు. ఆ ఫ్రీ కరెంటు డబ్బులు తెచ్చి ఎక్కడేస్తున్నారండి? మిడిల్ క్లాస్ ఎవరికైతే వైట్ రేషన్ కార్డులు లేవో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళ నెత్తి మీద పడుతున్నాయండి. ఈ 200 యూనిట్లు అన్నీ కూడా కమర్షియల్ ట్యాక్సుల మీద, కమర్షియల్ ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో, కమర్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఈ కమర్షియల్ కంపెనీస్ మీద, కరెంటు బిల్లుల మీద. అండ్ అదే రకంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అండి, అంటే ఏదో చిన్న ఐటీ కట్టుకుంటారు కదండి, 50,000, 60,000, లక్ష రూపాయలు వచ్చిన జీతగాడు కూడా ఈ రేట్లకి బతకడం కష్టంగానే ఉన్నది. ఓకే, సో 1,000 రూపాయలు, 2,000 ఎక్కువ పడుతుందండి ఒక్కొక్కరు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, పాత కరెంటు బిల్లులు, ఈ కరెంటు బిల్లులు జత చేసి పక్కన పెట్టుకొని చూడండి. సో అక్కడ 200 యూనిట్లు చాలా మందికి కాలేదండి. ఉచిత కరెంట్ అనేది ఇంకా చాలా మందికి ఇవ్వకపోగా ఆ కొంతమందికి కట్ చేసినటువంటి ఏవైతే ఉచిత కరెంట్ ఇచ్చినటువంటిది ఉందో, సో అది మన దాంట్లో వేస్తున్నారు, రేట్లు పెంచుతా ఉన్నారు. ఇప్పటికే చాలా మెంటల్ స్ట్రెస్ పెరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరు కూడా. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కుటుంబాల్లో ఈ టెన్షన్ భరించలేక, స్ట్రెస్ భరించలేక మాసివ్ అటాక్లని, షుగర్లని, బీపీలని ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయండి. పొద్దున్న లేచి కష్టపడి బయటికి వెళ్తే ఇంటికి వచ్చే వరకు బతుకు అనే జట్కా బండిని, కుటుంబం, స్కూల్ ఫీజులు అంటారండి, అదంటారండి, ఇదంటారండి, పీక్క తింటారు. పోయి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దామంటే ప్రెస్టేజ్ ఇష్యూ అంటారు. గవర్నమెంట్ స్కూల్ చక్కగా ఉంటే అందరు పోయి గవర్నమెంట్లోనే జాయిన్ చేస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్ చూస్తేనేమో ఎట్లా పడితే అట్లా, అసలు పైకప్పులు ఉండవు, బాత్రూంలకి గొల్లాలు ఉండవు, లేకపోతే డ్రైనేజ్ కంపు కొడతా ఉంటుంది. చాలా స్కూలు, గవర్నమెంట్ స్కూలు అవే పరిస్థితి అండి. చిచోరగాళ్ళందరూ చాలా గంజాయి కాసుకుంటారు,
రౌడీ షీటర్ల కేర్ ఆఫ్ అడ్రస్ అవుతా ఉంది. సో ఇది మన తెలంగాణలో అత్యధిక శాతం గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ పరిస్థితి. మరి అసలైన సమస్యలు దీని గురించి అందరు చర్చ పెట్టుకోవాలి అసెంబ్లీలో. అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి, ప్రతి ఒక్కరి బాధ గురించి మాట్లాడడానికి. ఎక్కడైతే పేదోడు, మిడిల్ క్లాస్ ఓడు, కోటేశ్వరుడు ఎట్లన్నా బతుకుతాడు, నేను వాళ్ళ గురించి మాట్లాడతలేను. పేదోడు, మిడిల్ క్లాస్ ఓడు కడుపు నిండా తిని ఏ టెన్షన్ లేకుండా ఉన్న 2000 జీతం ఒక 1000 రూపాయలు మిగిలిన గుండెల మీద చేసుకొని పడుకుంటాడో అప్పుడు రాష్ట్రం అత్యద్భుతంగా పరిపాలిస్తున్నట్టు లెక్క. ఏ 119 ఎమ్మెల్యేలు ఎవడన్నా మాట్లాడినా అండి ప్రజల కష్టాల గురించి? ఎంతసేపు కొట్టుకుందామా, తనుకుందామా, తిట్టుకుందామా? గవి పార్టీ ఆఫీసులు అనుకుంటున్నారా, లేకపోతే అసెంబ్లీ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ప్రజలు అడగరు అనుకుంటున్నారా? నేను ఒక ప్రాక్టికల్గా జరిగింది చెప్తా. గిట్లనే ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే శ్రీలంకలో, మీకు గుర్తుందో లేదో, 2 years బ్యాక్ శ్రీలంకలో అల్లా కల్లోలం సృష్టించిండ్రు. మొత్తం కూడా ఏమంటారు, పైసలు ఎవరి దగ్గర కూడా లేకపోతే ఒక చపాతీ రేటు కూడా 400 రూపాయలు 500 రూపాయలకు పెంచేసి ఆ చపాతీ కోసము అందరూ కుక్కలు కొట్టుకొని ప్రజలందరూ కూడా ఆకలి బాధలతో తిప్పలు పడి ఎవరు శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ ఇంటికి, అక్కడ ఉన్నటువంటి లీడర్ల ఇంటికి పోయి వాళ్ళ మీద దాడి చేసిండ్రండి. ఎందుకంటే మొత్తం శ్రీలంకని అప్పులపాలు చేసిండ్రు. 2 ఏళ్ల క్రితం అందరు కూడా రోడ్ల మీద పడ్డారు, ఆకలి చావుల్ని చూసిండ్రు. ఈ పరిస్థితి వస్తే ప్రజలే వచ్చి ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్క నాయకుడిని కొడతారు. ఆ రోజులు దయచేసి నా తెలంగాణలో రావద్దు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడైనా మీ తీరు మార్చుకోకపోతే ఏ ఒక్కటి మాట్లాడిండ్రండి? ఏ ఒక్కటి మాట్లాడిండ్రు? స్కూళ్ళ కష్టాలు అట్లనే ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు అట్లనే ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ అంటారు. చాలా మంది చదువు కందకుండా ఇంకా పేదోళ్ళుగానే ఉండిపోతుంది. భారతదేశం మొత్తం కూడా గిట్లనే అవుతా ఉంది. సో తెలంగాణలో మరి దేనికోసం మాట్లాడతారు అసెంబ్లీలో? దేనికోసం పెట్టారు? కొన్ని కోట్ల రూపాయలని ఖర్చు చేసి అసెంబ్లీ నడిపిస్తా ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఎక్కడ మాట్లాడుతున్నారు? అయితే బ్యాడ్ లాంగ్వేజ్, లేకపోతే గిది ఏం చర్చ జరిగింది? దాంట్లో ఏం మాట్లాడినరు? ఏం చర్చ జరుగుతుంది? ఇకనైతే ఇక మీరు మాట్లాడే స్పీచ్లకి మా స్పీకర్ కూడా నిద్ర వస్తూ ఉన్నది. మరో శ్రీలంక తెలంగాణ చేయకండి దయచేసి. తెలంగాణని మరో శ్రీలంక చేయకండి.